గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు మనం ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ మాట్లాడుకున్నాం గురుగారు. స్టోన్స్ గురించి తక్కువ మాట్లాడుకున్నాం. అవును. సో స్టోన్స్ కూడా మనిషి జాతకం మీద మనిషి మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. స్టోన్సే మెయిన్. సో స్టోన్స్ మొత్తానికి మన ముందు ప్రత్యక్షం అయ్యాయి. సో ఇన్ని రకాల స్టోన్స్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ రాశిని బట్టి స్టోన్స్ డిసైడ్ చేస్తూ ఉంటారా? రాసులు అంటే ఇప్పుడు గ్రహాలను మనం నడుస్తున్న దశలు ఇప్పుడు మనం అందరమేది గ్రహాలతోటి, విశ్వమే గ్రహాలతోటి ఉంది. అవును. పంచభూతాలు గ్రహాలు కలిపితేనే మనుషులు, ప్రాణులు, జీవులు, ఈ భూమి ఇవన్నీ ఉన్నాయి. అవును. ప్రతి క్షణం ఆ గ్రహాల యొక్క ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. జంతువుల మీద ఉంటుంది, మానవుల మీద ఉంటుంది, ప్రతి ప్రాణి మీద ఉంటుంది. ప్రతి ప్రాణి మీద కూడా గ్రహాల ఎఫెక్ట్ ఉంటుంది. కానీ వాటికి తెలివితేటలు లేవు, మానవుడికి తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి గ్రహాలను యూజ్ చేసుకొని డెవలప్మెంట్ అవుతాం. మిగతా ప్రాణులకు గ్రహాలతో సంబంధం లేదు. అవి పుడతాయి, చనిపోతాయి, వాటికి అంతే జీవిస్తే వెళ్ళిపోతాయి, వాటికి సంబంధం లేదు. మనమేంది రకరకాల విన్యాసాలు చేస్తాము, రకరకాల ప్రయోగాలు చేసి గ్రహాలని ఇటు ఆత్మల్ని అన్నిటిని ఏమైనా అట్లా చేస్తున్నాం. కాబట్టి గ్రహాల ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాలి. ఈ విశ్వంకెళ్ళి ఏమైందంటే సూర్యరశ్మికి వెళ్ళి ఎప్పుడు ఎనర్జీ భూమి మీద ప్రసరిస్తుంటుంది. అప్పుడేంది ఈ మనం ఇంద్రధనుసు అంటాం. అట్లా 7 కలర్స్ కనబడతాయి. ఆ కలర్స్ అనేటివి గ్రహాల యొక్క ఎనర్జీ. అంటే ఆకాశంలో గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలు ఎప్పుడు వాటి యొక్క కిరణాలను వెదజల్లుతుంటాయి విశ్వంలో. అవి ఏం చేస్తాయి, మన భూమి పైన పడతాయి. ఫస్ట్ వచ్చి ఉన్న అంతటా తిరుగుతుంటాయి. మన భూమి పైన మనుషులు కాబట్టి మన మీద ఈ గ్రహాల యొక్క కిరణాలు పడుతుంటాయి. అయితే మనం పుట్టిన టైంను బట్టి ఇప్పుడు మన ఋషులు రాసిన గ్రంథాల ప్రకారం మనం ఏ టైంకు పుడతామో ఆ టైంకు గ్రహ జాతకం వేసుకుంటే దశ అంతర్దశలు అని ఉంటాయి. మనం నడుస్తున్న దశను బట్టి మన యొక్క పనులు కానీ, చేసే విధానం కానీ, సమస్యలు కానీ వస్తుంటాయి. వాటి యొక్క బాధ తొలగాలంటే నడుస్తున్న దశ అంతర్దశ స్టోన్లు మన చేతికి పెట్టుకుంటే అప్పుడు వాటి యొక్క ఇబ్బందులు అవుతాయి. చేతికి ఎందుకు పెట్టుకోవాలంటే మన అరచేతి కూడా 9 గ్రహాలతోటి లింకప్ అయి ఉంది. ఇవన్నీ గ్రహాలు అన్నారు. ఈ చూపుడు వేలేమో గురుగ్రహము, మధ్య వేలేమో శుక్రగ్రహానికి సంబంధించి శని గ్రహానికి, రావు గ్రహానికి పనిచేస్తుంది. ఈ ఉంగర వేలేమో సూర్యగ్రహం, బుధ గ్రహానికి కూడా పనిచేస్తుంది. చిట్కన వేలు కూడా బుధ గ్రహానికి పనిచేస్తుంది, చంద్రగ్రహానికి పనిచేస్తుంది. ఇక ఈ గ్రహాల యొక్క ఎఫెక్ట్ ఈ ఏళ్ళకి పెడితేనే ఆ గ్రహం యొక్క కిరణాలను లాక్కొని మన శరీరానికి ఇస్తుంది. మనంగిన ఫోన్ మాట్లాడితే ఒకప్పుడు వైర్ ఉండే, వైర్ లేకుండా ఫోన్లు ఎట్లా వైర్లెస్ వచ్చినాయో, ప్రపంచంలో ఏ మూలకుండి ఫోన్ మాట్లాడితే వీడియో కాల్ చేస్తే అతను అక్కడ వేసే విన్యాసాలు, అతని ఫిగరు, అతని రూమ్ అన్ని మనకి కనబడతాయి. లక్షల కిలోమీటర్లకి వెళ్ళినా మనకి కనబడుతుంది. అదే విధంగా సూర్యుని ఆకాశంకి వెళ్ళొచ్చే కిరణాలు కూడా మనం పెట్టుకున్న ఈ స్టోన్లు అబ్జర్వ్ చేసి దీని ద్వారా మన శరీరానికి ఆ గ్రహం యొక్క కిరణము శరీరానికి ప్రసారం అవుతుంది. వైర్లెస్ టైప్ మన ఫోన్ మాట్లాడినట్టు. అయితే ఈ గ్రహం యొక్క ఎఫెక్ట్ వచ్చినప్పుడు మనకు పనులు ఎందుకు ఆగిపోతాయంటే ఆ గ్రహం సంబంధించిన ఆర్గాన్స్ పనిచేయవు శరీరంలో. ఎప్పుడు కూడా ఒక గ్రహం ఎఫెక్ట్ ఎప్పుడు ఒకరికి ఉంటుంది. దేవునికి తప్ప మిగతా మనుషులకు ఏదో ఒక గ్రహం ఎఫెక్ట్ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ శరీరంలో ఒక ఆర్గాన్ ఫెయిల్ అవుతుంది. వాడు అన్ని రకాల తిండి తిన్నా కానీ ఏదో ఆర్గాన్ ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అయిందని డాక్టర్ కూడా చెప్పారు. ఆర్గాన్ కట్ చేసి తీసేస్తారు లేదా రిపేర్ చేస్తూ ఉంటారు. మనం ఈ గ్రహాలను మీద మెయింటైన్ చేసి ఈ స్టోన్లు శరీరానికి పెట్టుకుంటే ఆ మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్ కూడా అన్నిటికీ సమపాలల్లా మనం తినే ఆహారం జీర్ణమయ్యి వాటికి ఈ ఇంప్లిమెంట్ అంటే లోపల సరిసమానంగా పంచడం జరుగుతుంది శక్తిని. అది ఏంది, ఈ పెట్టుకున్న ఈ స్టోన్ల ద్వారా అవుతుంది. ఇవి పెట్టుకోకపోతే ఒక ఆర్గాన్ ఫెయిల్ అయ్యేది, ఏదో ఆర్గాన్ ఎప్పుడు ఇబ్బంది వస్తుంది. ప్లస్ మన శరీరంలో ఉన్న షట్ చక్రాలు కూడా యాక్టివేట్ చేసుకోవాలని రకరకాల పద్ధతులు పాటించి అందరూ మెడిటేషన్ చేయడము, లేకపోతే షట్ చక్రాల కోసం యోగా చేయడం చేస్తుంటారు, మంత్రాలు చదవడం చదువుతుంటారు. అయితే ఇవన్నీ ఏమి లేకుండా మనం డైరెక్ట్ స్టోన్లు పెట్టుకుంటే షట్ చక్రాలు బ్యాలెన్స్ అయింది. అంటే దశ అంతర్దశ ఏం నడుస్తుందో అది తెలుసుకొని వాటికి సంబంధించిన స్టోన్లు చేతులకు పెడితే ఈ 7 చక్రాస్ కూడా మనకు యాక్టివేట్ అయిపోయి మనం ఎప్పుడు ఆరోగ్యంగా అనారోగ్యం చేయకుండా మనం అనుకున్న పనులు అయ్యి బాగా ఉన్నతంగా ఎదగలుగుతాం. ఇగో నేను శని గ్రహానికి సంబంధించిన స్టోన్ పెట్టినా, సూర్యగ్రహానికి సంబంధించిన కెంపు పెట్టినా. అంటే శనికి సంబంధించిన నీలం స్టోన్ పెట్టినా డబ్బు సంపాదిస్తున్నా, సూర్యగ్రహానికి సంబంధించిన కెంపు పెట్టినా పేరు వచ్చింది.
అంటే ఇప్పుడు ఆ గ్రహం సంబంధించిన యాక్టివేషన్ మనం కరెక్ట్ పెట్టుకుంటే దానికి సంబంధించిన పని ఆటోమేటిక్గా గ్రహాలు మనకి ఇస్తాయి. చూసుకోకపోతే డబ్బు పోతుంది. ఇప్పుడు ఒక్కొక్క స్టోన్ గురించి మాట్లాడుకుందాం గురుగారు. ఇది శనిగ్రహానికి సంబంధించిన ధాన్యం అంటే నువ్వుల ఈ నల్ల నువ్వులు. ఈ గ్రహాలు కూడా 9 గ్రహాలకు 9 ధాన్యాలు. నవ అంటే 9 ధాన్యాలు ఇక్కడ మన బాక్స్ లో ఉన్నాయి. నేను చెక్ చేసే బాక్స్ లో ఉన్న ధాన్యాలతోటి మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా కానీ నేను ఇప్పుడు ఏదైతే చెక్ చేసి మీకు స్టోన్ ఇస్తానో మీ డేట్ ఆఫ్ బర్త్ తీసి చూస్తే మీకు అదే స్టోన్ వస్తుంది. జాతకంలో అదే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నా మీదనే ప్రయోగం చేద్దాం గురువు గారు. చెక్ చేసి చూపిస్తా మీకు ఏంది. ఇంకో ఈ ధాన్యం ఇలా ఇందులో ఉంటది. ఈ 2 బాటిల్స్ వల్ల నల్ల నువ్వులు ఉన్నాయి. నల్ల నువ్వులు అంటే శనిగ్రహం బాగాలేకపోతే శనికి పెట్టి శనిగ్రహం ముందర పోసి మొక్తాం. శని దేవుడు మాకు మంచిగా చెయ్యి డబ్బు ఇవ్వాలి. అయితే నేనేం చేస్తున్నా, నా దగ్గర ఉన్న ఈ ఆరా స్కానర్కి ఇస్తున్నా నువ్వులను ఇచ్చి, నా దగ్గర ఇక్కడ శనికి సంబంధించిన స్టోన్స్ ఉన్నాయి. ఇంద్రనీలం, నీలాలు, ఇవి శనికి సంబంధించినవి. ఈ ఒరిజినల్ డూప్లికేటా కూడా ఇప్పుడు దీని ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు పబ్లిక్ బయట సమాజంలో అందరికి ఈ 90% డూప్లికేట్ అమ్ముతారు. లోకమే డూప్లికేట్ అయింది. అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతారు, నిజం చెప్పిన ఎవరు నమ్మరు. ఇప్పుడు నిజం మాట్లాడితే అందరూ తప్పే అంటారు. ఎందుకంటే 90% అబద్ధాలు మాట్లాడేవాడే ఉంది కాబట్టి నిజం చెప్పేవాడు 10% ఉంటాడు. వాని మాట చెల్లదు. వాని మాట చెల్లాలంటే టైం పడుతుంది. అయితే నాకు పెట్టే కామెంట్లు కూడా నేను అదే అనుకుంటున్నా. అలా ఎన్ని కామెంట్లు అని నడిచి నా దగ్గరకు వచ్చి ప్రత్యక్షంగా చూస్తేనేమో నీకు తెలుస్తుంది. చూడనప్పుడు నీకు నేను చేసే తప్పనే కనబడుతుంది. ఎందుకంటే ఎవరు చెప్పని విషయాలు మనం చెప్తున్నాం కాబట్టి అర్థం చేసుకోవడానికి టైం. ఇది నీలం స్టోను. ఇక మిషన్ ఇక్కడ ఆన్ చేయడం జరిగింది. దీనిలో ఏం ఉండదు మర్మము. ఇక కట్కలు ఉండవు. అందరు కట్కలు ఉంటాయి, కట్కలు తిప్పుతుండు, కట్కలు మూస్తుని అంటారు. దీనికి కట్కలు లాంటివి ఏంటి ఉండవు, ప్లేన్ ఉంటుంది. అయితే దీంతో ఇలా చూస్తే ఈ వైబ్రేషన్ వస్తే ఇది ఒరిజినల్ అన్నట్టు స్టోన్. వైబ్రేషన్ వస్తే ఇంకొక డైమండ్ మీద అయితే క్లోజ్ అవుతుంది. ఇంకో ఇక్కడ దీని దగ్గర రాగానే ఓపెన్ అయిపోతుంది. ఓకే, అంటే నువ్వులు అక్కడ శనిగ్రహానికి సంబంధించి పెట్టాం కాబట్టి శనిగ్రహానికి సంబంధించిన నీలం స్టోన్ మాత్రమే ఓపెన్ అవుతుంది, మిగతా స్టోన్లు ఓపెన్. ఓకే, అయితే ఇవి మనిషిని చెక్ చేయాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ లేదు మీకు. డేట్ ఆఫ్ బర్త్ లేకుండా మీరు నా దగ్గరకు వచ్చి జాతకం చూపించుకోవాలనుకుంటారు. అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ ధాన్యం పెట్టి నవధాన్యం పెట్టి మీ శరీరాన్ని క్లోజ్ ఇట్లా చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసి ఏమవుతుంది, మీ దగ్గర డిఫెక్ట్ ఉంటే ఏమైనా ఓపెన్ అయిపోతుంది మీ దగ్గర. అంటే ఆ గ్రహానికి సంబంధించిన స్టోన్ మీకు రిక్వైర్మెంట్ అయింది దశది అంతర్దశది. అప్పుడు దానికి సంబంధించిన స్టోను మీ నోటి లాలాజలంతో నా దగ్గర ఉన్న ఈ 50లకి వెళ్ళి ఒకటి సెలెక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఇదే సెలెక్షన్ చేస్తుంది స్కానర్. ఇది శనిగ్రహానికి సంబంధించిన నువ్వులు పెట్టినా ఇలా మీ పైన పెడితే ఓపెన్ అయితే ఆ శనికి సంబంధించిన స్టోన్ మీకు వస్తుందని అర్థం. ఇట్లా ఇట్లా చూస్తే మీకు వస్తే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇట్లా 10-12 ఫీట్లు చూపిస్తుంది. ఇట్లా చూస్తే ఎక్కువ దూరం పోయి ఓపెన్ అయితే ఆ స్టోన్ మీకు రాదు. అంటే ఆ గ్రహం బాగున్నట్టు. అంటే మీకు ఇప్పుడు శని గ్రహం మంచిగా ఉంది, డబ్బులు బాగా వస్తాయి. ఇప్పుడు ఇది వీనస్. వీనస్ అంటే బెబ్బేలరు. ఏంటవి? బెబ్బేలరు, తెల్ల బెబ్బేలరు. తెల్ల బెబ్బేలరు అంటే వీనస్ అంటే శుక్రగ్రహము. శుక్రగ్రహం బాగలేకపోతే పెళ్లి కాదు, భార్యాభర్తల సఖ్యత ఉండదు. ఇప్పుడు మీకు శుక్రగ్రహాన్ని చెక్ చేస్తున్నా, ఓపెన్ అయితే మీకు ఆ ప్రాబ్లం ఉన్నట్టు. ఇక్కడ ఓపెన్ అయితే లేదు కాబట్టి మీకు ఆ ప్రాబ్లమే లేదు. ఇలా డిస్టెన్స్ చూసుకోవాలి. ఎంతవరకు అంటే ఇది మరి అది ఓపెన్ అయ్యేంత వరకు వెళ్ళాలి. ఇట్లా శుక్రగ్రహం కూడా బాగుంది, తొందరగా పెళ్ళి అవుతుంది, పెళ్లికి ఇబ్బంది లేకుంటుంది, మగ పిల్లలతో కొట్లాటలు ఉండవు. ఓకే. ఇప్పుడు జూపిటర్ అంటే గురుగ్రహము. గురుడు అంటే శనిగలు. గురుగ్రహం వల్ల ఏం వస్తుంది? గురుగ్రహం బాగా లేకపోతే మనం ఏదైనా డీల్ మాట్లాడడానికి పోయింతానా సరిగా మాట్లాడలేకపోతాము. అంత పనికి మాలిన మాటలు మాట్లాడేసి అసలు విషయం మాట్లాడకుండా ఇంటికి వచ్చేస్తాం. అయ్యో ఈ మాట మాట్లాడకపోతే డీల్ ఖరాబ్ అయింది అనుకుంటాం. అంటే స్కిల్నెస్ తక్కువ ఉంటుంది, సరిగా మాట్లాడలేకపోతారు. ఇంకో
గురు గ్రహం కూడా మీకు బాగుంది, బాగా మాట్లాడగలుగుతారు. అందుకే మేము యాకరి మేము ఇప్పుడు రాగలిగినాం మీరు చెప్పినందుకు. గురువుడు కూడా బాగుంది. ఇంకోటి మెర్కురీ అంటే బుధుడు. మెర్కురీది బుధుడు. బుధుడు అంటే పెసాలు. ఇట్లా ధాన్యాలతోటి చెక్ చేసి స్టోన్లు వేయడం ఎక్కడ ఉండదు, ఎవరికి తెలియదు. స్టోన్లలో ఇలా ఉంటాయని ఏదో స్టోన్ ఇస్తారు, ఇది పని చేస్తే నీ అదృష్టం లేదు లేదు అని చెప్పి బాగానే ఉంటుంది అని చెప్తారు. అయితే మా దగ్గర వస్తే ఏమైందంటే పర్ఫెక్ట్ చెక్ చేసి ఏది ఉందో అది చేయడం తెలుస్తుంది. ఇట్లా అంటే ఓపెన్ అయిపోవాలి. ఓపెన్ అవుతుంది. బుధగ్రహం కూడా బాగుంది, మీకు జాబ్లో ఇబ్బంది లేదు, జాబ్ బాగా చేస్తారు. మీరు ఏడైనా వ్యాపారం చేసినా బిజినెస్ చేసినా బాగా కలిసి వస్తుంది, డబ్బులు బాగా వస్తాయి. మీరు ఏం చెప్పినా అందరు వింటారు, మీకు ఇబ్బందే లేదు. బుధుడు బాగాలేకపోతే చదువులో వీక్ అవుతారు, జాబ్ రాదు, వెయిటింగ్ లిస్ట్లో పడిపోతుంది. జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటే ప్రమోషన్ రాదు, అవసరమైతే జాబ్ కూడా పోతుంది. బుధ దశలో జాబు వెళ్ళిపోతుంది. ఇంకోటి మాస్ కుజుడు, కుజగ్రహం. కుజగ్రహం అంటే ఎర్ర కందులు. దీనివల్ల కలిగే లాభాలంటే కుజుడు బాగాలేకపోతే మనల్ని పెళ్లి చేసుకోనికి ఎవరు అడగ కూడా అడగడు. నీకు 1,00,000 రూపాయలు జీతం ఉన్నా సరే పెళ్లి చేసుకోమని ఎవరు అడగరు. పెళ్లి అయితే పిల్లలు గారు, అసలు అనారోగ్య సమస్యలు వస్తాయి కుజుడు బాగాలేకపోతే. కుజ దోషం అంటారు. అయితే దోషం వేరు, దశ వేరు. అయితే పిల్లలు కానీ వాళ్ళు ఉంటే కుజగ్రహం యొక్క పగడం వస్తే పగడం పెట్టుకున్న 3 నెలల్లో కన్ఫామ్ అవుతుంది ప్రెగ్నెన్సీ. ఇప్పుడు మూన్ అంటే చంద్రుడు, ఒడ్లు, చంద్రగ్రహం. మీరు జాతకం చూసుకురా ముందే, ఇక ఇట్లా ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు మూన్ బాగాలేదు, చంద్రగ్రహం ఓపెన్ అయిందంటే చంద్రదశ ప్రాబ్లం ఉన్నట్టు. అంటే చంద్రుకు సంబంధించిన ముఖ్యము రిక్వైర్మెంట్. ఇగో ఓపెన్ అయిపోతుంది. చంద్రగ్రహం వల్ల కలిగే లాభాలంటే చంద్రుడు బాగాలేకపోతే నిద్ర రాదు, మెంటల్ టెన్షన్ ఉంటుంది, ఎప్పుడు అలజడి ఆందోళన ఉంటుంది, మనసు ఇంకా డిస్టర్బెన్స్ ఉంటుంది. అది ముత్యం పెట్టుకుంటే ఏమైందంటే ఆందోళన తగ్గుతుంది, నిద్ర మంచిగా వస్తుంది, అందరితోటి కొట్లాడుకుంటాం, ఇరిటేషన్ తక్కువైంది. లేకపోతే ఇరిటేషన్ ఉంటుంది బాగా మనసుకు మనిషికి కాదు మనసుకు. ఇది సూర్యుడు, సన్. రాహుగ్రహం అంటే నల్ల మినుములు. రాహుగ్రహం బాగలేకపోతే పెళ్లి కాదు, పెళ్లి సూపులు అయినాక చివరి క్షణము రేపు ఎంగేజ్మెంట్ అయినాక చెడిపోతుంది పెళ్లి. ఏ పని చేసినా వాయిదా పడుతుంది, రోజు రేపే రేపే, అసలు పనులే కావు రాహు బాగాలేకపోతే. మీది ఎట్లుందో చూద్దాం. మీకు సూపర్ ఉంది రాహుగ్రహం, కానీ నావే అన్ని వాయిదాలు పడుతున్నాయి. నేను స్టోన్ పెట్టినాక పడవి. లాస్ట్ది కేతుగ్రహం. కేతు అంటే ఉలువలు. కేతుగ్రహం బాగలేకపోతే మనిషికి బతకాలన్న కోరిక లేకుండా అవుతుంది. అంటే తన మీద తన కాన్ఫిడెన్స్ లేక బతికి వేస్ట్, నేను ఉండి వేస్ట్, వేస్ట్ లైఫ్ ఇంకెందుకు లేనా నిరాశకు లోనవుతాడు. ఎప్పుడైతే నిరాశతోటి మనిషి ఉంటాడో వానికి కేతుగ్రహం బాగలేనట్టు. అంటే భూమిపైన నివసించాలనే కోరిక చనిపోతుంది, తనే పోవాలన్న కాన్సెప్ట్కి వస్తాడు. అవసరం అయితే ఒకరోసారి ప్రయోగం కూడా చేసి ఉంటాడు అతను. మీకు మంచిగానే ఉంది. ఇది కేతు బాగుంది, అన్ని బాగున్నాయి.
మీకు కావాల్సింది ఏది, చంద్రుడు ఒక్కటే బాగాలేడు. చంద్రునికి ఏం చేయాలంటే ఇప్పుడు దగ్గర ఒకటి తీసుకోండి ఎర్రబాడు. దాని మధ్యలో 2 ముక్కలు చేయండి. మీ నోటి లాలాజలానికి పత్తి అద్దాలి. ఎండ్ వేసేసేయండి. ఇది కూడా అది కూడా అంటింది, కొద్దిగా అంటేనే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే, నోటి లాలాజలం తీసుకుంటే మీ డిఎన్ఏ తీసుకున్నారు. మీ డిఎన్ఏ తోటి మీ శరీరానికి కావాల్సిన ఆ స్టోన్ అంటే ఆ ముత్యము ఏది ఎన్ని క్యారెట్ల ఫ్రీక్వెన్సీ తోటి వస్తుంది, ఏది వస్తుంది అనేది ఇప్పుడు ఇది కనుక్కుంటుంది. ఏది మన ఈ మిషనే కనుక్కోవడం జరుగుతుంది. స్కానర్ మీ డిఎన్ఏ దీనికి ఇచ్చిన, ఇప్పుడు నా దగ్గర 100 ఉన్నాయి ముత్యాలు, దాంట్లో చంద్రుకు సంబంధించింది. ఇందులో మీకు ఏది వస్తుంది అనేది మన మీ డిఎన్ఏ తోటి స్కానర్ తీస్తుంది. అది మాత్రమే మీకు పనిచేస్తుంది, మిగతాయి పని చేయవు. అందరు ఏం చేస్తారంటే ఏది పడితే అది ఇచ్చేస్తారు, ఒకటి తీసుకో పెట్టుకో అంటారు. అట్లా మనం ఏది పడితే అది పెట్టుకుంటే అది ఒరిజినలే ఉంటుంది ముత్యము, కానీ పని చేయొద్దు, పని చేయాలి కదా. అంటే మీ ఫ్రీక్వెన్సీకి మీ డిఎన్ఏకు శరీరానికి ఏ ఫ్రీక్వెన్సీలు అయితే అవసరమో అది ఉన్నది తీస్తుంది, ఇలా లేకపోతే లేదని చెప్తుంది. ఇంకా చూడండి, మీరు అట్లా పెట్టండి. ఇందులో మీకు ఏది వస్తుంది ఇదే చెప్తుంది. ఇట్లా ఓపెన్ అయిపోతుంది మీకు కావాల్సింది. నేను చూసేది రోజు చూస్తుంటా కాబట్టి నాకు తెలుస్తుంది ఏ స్టోన్ అనేది. కదులుతుంది స్కానర్, కదులుతుంది. ఇట్లా కదిలితే అది తీయాలి. మొత్తం మీద మీకు ఒకే నా దగ్గర ఉన్న 100 కిలో ఒకటి వచ్చింది. మీరు 2 చేతులు టచ్ చేయండి, క్లోజ్ అవుతుంది. చేతులు తీయండి, కాలు తీయండి. నాకు చేతులు టచ్ చేయండి, 2 చేతులు టచ్ చేయండి, అక్కడ చూసుకో. చేతులు తీయండి, కాలు కూడా దూరం పెట్టాలి. ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు కాలు టచ్ చేయండి లోపల. పని చేస్తుందా లేదా? ఇప్పుడు మీ డిఎన్ఏ తీసేస్తున్నా. ఇది ఏంది, ఈ ముత్యం అంటే బొట్లు అని చెప్పాం అప్పుడు. మూన్ అంటే చంద్రుడు. చంద్రుడు అంటే ఏంది, ఒడ్లు. ఒడ్లకు ఇది ఓపెన్ అయితే ఒరిజినల్ ముత్యము, లేదంటే పూస, ప్లాస్టిక్ పూస. బయట 90% పూసలే అమ్ముతారు. ఇంకా దీనికి సంబంధం లేదు. ఇప్పుడు దీనికి ఓపెన్ అయితే ఒరిజినల్, ఇది ఒరిజినల్. ఇప్పుడు ఇది మీ చేతికి పెడితే పని చేస్తుంది. మీరు ఏం చేయాలంటే దీన్ని చేయి ఇట్లా పెట్టండి, ఇందులో పెట్టుకొని ఇలా మడవాలి. ఈ ఉంగరం వేలుకి వస్తుంది, చిన్న వేలుకి వస్తుంది, చూపుడు వేలుకి వస్తుంది ముత్యం. మాక్సిమం నేను ఉంగరం వేలుకే పెట్టిస్తా. కంఫర్టబుల్ చిటికెన వేలు కూడా మీ ఇష్టం. చిటికెన వేలు కూడా దీనికి కూడా వస్తుంది అని చెప్తున్నా కదా. 3 ఏళ్ళకి పని చేస్తుంది. దేనికి పని చేస్తుంది మీరు చెక్ చేసుకోవచ్చు. కుడి చేతికి వస్తుంది, ఎడమ చేతికి వస్తుందా, మన మిషన్ స్కానరే చెప్తుంది. మీకు మగ పిల్లల లక్షణాలు ఉంటే కుడి చేతికి వస్తుంది, ఓన్లీ లేడీస్ లక్షణాలు ఉంటే ఎడమ చేతికి వస్తుంది. రెండింటికి వచ్చిందంటే మీరు ఫుల్ పర్ఫెక్ట్గా ఉన్నారు. దీనికి ఎడితే పెట్టుకోండి, దీన్ని కొంకిలో పెట్టి ఇందులో పెట్టేసి టమాటవాలి. ఇది నేను చెప్పినప్పుడు తీసుకోండి. ఇప్పుడు ఆ స్టోన్ ముత్యం తీసుకోండి. మీరు అలా పెట్టుకోగానే ఇది క్లోజ్ అవుతుంది. ఒకేలే మడవాలి. అంతే వదిలేసేయండి, ఏం కాదు. గట్టిగా వచ్చిపాటు ఉండదని ఇంకో క్లోజ్ అయింది చూడండి. వేరే ముత్యాలు పెడితే క్లోజ్ కాదు. ఇది
మీకు ఎడమ చేతికి వస్తుంది కుడి చేతికి వస్తుంది అంటే మీరు మగ పిల్ల కింద లెక్క అంటే డామినేటెడ్. ఓకే, ఇది ఎన్ని క్యారెట్స్ గురుగారు? ఇక నేను ఉన్నాను అది ఇంకోటి ఇంకోటి కూడా ఇంకోటి పెడుతున్నా, అది ఇక్కడ పెట్టండి. ఇది పెడుతున్నా ఇప్పుడు చూడండి, అది పెట్టుకోండి, ఇతది పెట్టుకోండి. ఇంకా చూడండి, ఇది ఏమైనా అంటుందా? దాన్ని టచ్ చేయండి కాదు ఏళ్ళతోటి. వచ్చిందా? అది ఆడబెట్టి అది ముట్టుకోండి ఏళ్ళతోటి, తెలిసిపోతుంది. అది ముట్టుకోండి ఏళ్ళతోటి ముట్టుకోండి, ఆడబెట్టి ముట్టుకోండి. చికెన్ వేలు పెట్టండి, చికెన్ వేలు పెట్టండి, చికెన్ వేలు. ఇగో అది కదా, మళ్ళీ ఒకసారి చూసుకో అదేనా కాదా ఇదే ఇదే పెట్టుకోండి, మళ్ళీ ఒకసారి అదేనా కాదా మళ్ళా ఇదే. ఓకే, ఇప్పుడు మీకు చంద్రునికి సంపాదించిన ముత్యం ఇచ్చిన ఆ ముత్యం పెట్టుకుంటే మీరు హాయిగా నిద్రపోతారు. కానీ నాకు 6 క్యారెట్స్ కావాలనుకుంటా. అవసరం లేదు, ఇది 3 క్యారెట్స్. వాళ్ళు చెప్పినట్టు వినకూడదు, మీరు వేరే వాళ్ళు బయట వాళ్ళు చెప్పినట్టు. మీ శరీరానికి సూటబుల్ అయ్యేది, మీ శరీరానికి సరిపోయేది ఫ్రీక్వెన్సీ తోటి టెస్ట్ చేసి చేయడం జరిగింది. ఇంత టెస్టింగ్ ఎవరు చేయరు. మీరు అది పెట్టుకొని పెట్టినాక తేడా లేకపోతే నన్ను అడగండి. గురుగారు, సో మనం నాకైతే ముత్యం సూట్ అవుతుంది, చంద్రగ్రహం బాగాలేదు అని చెప్పి నాకు ముత్యం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.